కొంతమంది పేషెంట్స్ రిపోర్ట్స్ చూసినప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చూస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు పేషెంట్స్కి వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో సిచ్యువేషన్స్లో చాలా మంది పేషెంట్స్ ఏమని అడుగుతుంటారంటే సప్లిమెంట్స్ తీసుకోకుండా ఓన్లీ ఫుడ్ ద్వారానే వైటమిన్ డి ఇంప్రూవ్ చేసుకునే మార్గం ఏమైనా ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి డౌట్ క్లియర్ అవడం కోసమనే ఈ వీడియో. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. సాధారణంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వైటమిన్ డి అనేది 2 ఫార్మ్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో వైటమిన్ D2 అండ్ వైటమిన్ D3. సో విటమిన్ D2ని మనం ఎర్గోకాల్సిఫెరాల్ అంటాం. అంటే ఇది పూర్తిగా మొక్కల నుండి లభ్యమయ్యే వైటమిన్ డి. విటమిన్ D2 లభ్యమయ్యే ఆహార పదార్థాలు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొక్కల నుండి లభ్యమయ్యే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో ప్రత్యేకించి మష్రూమ్స్లోను పాలకూర, చిలకడ దుంప, బెండకాయ, కొన్ని రకాల ఫంగస్ జాతి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. సో ఇట్లాంటి వీటన్నిటిలో కూడా విటమిన్ డి లెవెల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే చాలా తక్కువ మోతాదులో ఈ ఫుడ్ ఐటమ్స్లో ఉంటూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద విటమిన్ D3, సో ఇది యానిమల్ ప్రోడక్ట్స్ నుంచి లభ్యం అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం కొలికాల్సిఫెరాల్ అంటాం. సో యానిమల్ ప్రోడక్ట్స్ తీసుకున్నట్లయితే కనుక మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ పన్నీర్ అవ్వచ్చు, చీజ్ కానివ్వండి, సో వీటిలో కొంత మోతాదులో వైటమిన్ డి ఉంటుంది. అలాగే ఎగ్ యోక్ అంటే గుడ్డు యొక్క పచ్చ సొనలో కూడా విటమిన్ డి శాతం ఎక్కువగా ఉంటుంది. అండ్ రెడ్ మీట్లో ఉండే సాఫ్ట్ పార్ట్స్ అనమాట, అంటే మటన్లో ఉండే లివర్ కానీ, బీఫ్లో ఉండే లివర్ కానీ, అండ్ కొన్ని రకాల సముద్రపు చేపల్లో సాల్మన్ అండ్ మ్యాక్రల్ ఫిషెస్ అంటాం. సో ఇలాంటి ఫిషెస్లో కూడా విటమిన్ డి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ D3 అనేది మన చర్మం నుండి తయారవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన స్కిన్ ఎండకి ఎక్స్పోజ్ అవుతుందో, సో ఎండలో ఉండే అల్ట్రావైలెట్ బి రేస్ వల్ల స్కిన్లో ఉండే కొన్ని సెల్స్ విటమిన్ D3ని తయారు చేసుకుంటూ ఉంటాయి. సో మేజర్ సోర్స్ ఆఫ్ వైటమిన్ D3 అనేది మన బాడీలో ఉండే స్కిన్. కానీ సో మనం మ్యాక్సిమం ఎక్స్పోజర్ ఉంటేనే, అంటే వీలున్నంత మేర మన బాడీ ఎక్స్పోజ్ అయితేనే సన్లైట్కి విటమిన్ D3 అనేది మన బాడీ సఫిషియెంట్గా తయారు చేసుకుంటుంది. విటమిన్ D3 అంత మేర మన బాడీలో తయారవ్వాలి అని అంటే మ్యాక్సిమం వీలున్నంత వరకు బాడీ అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. సో దాట్ ఉదయం 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఎండకి కనీసం రోజుకి 20 నుండి 30 నిమిషాల పాటు ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి సో తప్పనిసరిగా మీకు విటమిన్ డి లోపం అనేది ఉంది అని అన్నప్పుడు సప్లిమెంట్స్ అనేది కూడా తీసుకోవడము ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. ఓన్లీ ఆహార పదార్థంలోనే విటమిన్ డి ఇంప్రూవ్ చేసుకుందాము లేదా సన్లైట్ ద్వారానే విటమిన్ డిని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ బట్ కొన్ని నెలలు టైం పట్టవచ్చు. అందువల్ల మీరు డెఫిషియన్సీతో సఫర్ అవుతూ ఉండి దాని తాలూకా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇమ్మీడియట్గా మీకున్న ప్రాబ్లం రిలీవ్ అవడానికి వీటన్నిటితో పాటుగా సప్లిమెంట్స్ కూడా తప్పనిసరిగా తీసుకోండి.